ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూన్ 11వ తేదీ గురువారం రోజున మీ యొక్క జీవితంలో ఊహించిన ఒక మలుపు అయితే కలగబోతుందండి. అయితే ఒక రహస్యమైనటువంటి సందేశం మీ యొక్క జీవితాన్ని ఒక గొప్ప మలుపుగా తిప్పబోతుంది అనమాట. చాలా కీలకంగా త్వరలో మీరు వినబోయేటువంటి వార్తలు అనేవి మీకు ఊహించిన విధంగా మార్పుని తీసుకురాబోతున్నాయండి. మరి రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి మహాయోగం పట్టబోతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే రేపటి రోజున మీ యొక్క జీవితంలో పూర్తిగా మలుపు తిప్పేటువంటి ఆ యొక్క రహస్యం అనేది లేదంటే అత్యంత కీలకమైనటువంటి వార్తగా మీ యొక్క చెవిన అయితే పడబోతుందండి. మీరు విన్నది 100% నిజమండి. మరి రేపటి రోజున మీరు వినబోయేటువంటి వార్త అనేది సామాన్యమైనటువంటి వార్త అయితే కానే కాదు మిత్రమా. మరి చాలా కీలకమైనటువంటిది, అది అనేక రకాలుగా కూడా ఉండవచ్చు. మరీ ముఖ్యంగా ఈ రోజున చాలా విషయాలు అయితే లోతుగా ఆలోచిస్తారు. మీరు చెప్పేటువంటి మాటలు విన్న వెంటనే నమ్ముతారా అనేటువంటి పరిస్థితి అనేది కూడా మీకైతే తెలిసివేస్తుంది. ఇది విన్నంతనే మీకు అంతా కూడా గందరగోళంగా మారుతుంది. ఇటువంటి పరిస్థితులు ఎందుకు మీకు ఎదురు కాబోతున్నాయి అన్నది వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురుగారి మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. మన యొక్క గురుగారు స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులైతే చెప్పాలండి. చాలా మంది గురువులచే లబ్ధి పొందినటువంటి వ్యక్తులకు మీకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే మన గురుగారు అయితే మీకైతే వితిన్ డేలోనే తెలియపరుస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురుగారు అండి. గురుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. చాలా మంది కూడా మన యొక్క గురుగారిచే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు అయితే ఉన్నారండి. 100% శాశ్వత మార్గం అయితే మీకైతే ఖచ్చితంగా లభిస్తుంది. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కుంభరాశి అనేది రాశిచక్రం అనేది 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 2, 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క కుంభరాశి అధిపతి శని భగవానుడు. ఇక ఈరోజు మీ గురించి చెప్పాలి అంటే మీరు వినబోయేటువంటి వార్త అనేది సామాన్యమైనది అయితే కానే కాదండి. మరి చాలా కాలంగా అత్యంత కీలకమైనటువంటిది. అది అనేక రకాలుగా కూడా మీకైతే ఉండవచ్చు. మరీ ముఖ్యంగా ఈ రోజున మీరు చాలా విషయాలను చాలా లోతుగా ఆలోచిస్తారు. ఎవరు చెప్పినటువంటి మాటలను కూడా వెంటనే నమ్మరు. ఇటువంటి పరిస్థితి అంతా కూడాను అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తారండి. మీరు చాలా మంది కూడాను మీ యొక్క నిర్ణయాలను అయితే గౌరవిస్తూ ఉంటారు. కానీ గత కొంతకాలంగా మీ యొక్క మనసులో ఒక ప్రశ్న అనేది నడుస్తూ ఉంది. నా యొక్క జీవితం త్వరగా మారితే బాగుండు, ఏమవుతుంది అసలు, నేను అంతా కూడా ఎదురు చూస్తానే, అంత మంచి మంచి అవకాశాలు అనేవి ఎప్పుడు వస్తాయి, నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ యొక్క సమస్యలకు పరిష్కారం అనేది ఎప్పుడు దొరుకుతుంది, ఇటువంటివి అనేక ప్రశ్నలు అయితే మీకైతే మదిలో ఉండిపోవచ్చు. ఇప్పుడు అదే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంకేతాలు అయితే మీకు ఈ రోజున కనబడబోతుంది. అది అంతా కూడాను మనం గనక చూస్తే ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేదంటే వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక వార్త కావచ్చు. అంతేకాకుండా ఇది అంతా కూడాను విదేశీ కథలకు సైతం నిజం కాబోయేటువంటి ఒక వార్త కూడా అయి ఉండవచ్చు. ముఖ్యంగా ఇది అంతా కూడా డబ్బు, అమెరికా వంటి విదేశీ దేశాల్లో ప్రయాణాలు, అక్కడ సెటిల్ అయ్యేటువంటి విషయాలు మరియు బిజినెస్ రంగాల్లో ఊహించిన మార్పులు, భారీ మార్పులు, అసలు ఇటువంటి రహస్య సందేశాలు ఎక్కడి నుండో కూడా వస్తుందో అది అంతా కూడా మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా మారుస్తుంది, ప్రతి ఒక్క పాయింట్ కూడా ఈ వీడియోలో నేనైతే చెప్పడం అనేది జరుగుతుందండి. సో మా వీడియో అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఈ యొక్క సమాచారం మీ యొక్క భవిష్యత్తుకు ఎంతో కీలకం అనమాట. అయితే ఈ యొక్క రాశిగారు వారంగా ఇప్పుడే మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక మీ గురించి చెప్పాలి అంటే ఈ రోజున మీరు కనుక చూస్తే చంద్రుని యొక్క గమనము మరియు రాహు శుక్రుల యొక్క అనుకూలత వలన అద్భుతమైనటువంటి శుభవార్తలు అయితే మీకైతే అందబోతున్నాయండి. ఇది ఒక రహస్య రూపంలో లేదంటే మీకు అసలు ఊహించినటువంటి ఒక వ్యక్తి రూపం ద్వారానో ఈ యొక్క అవకాశాలు అనేవి వచ్చాయి. ఏ రంగాలు అనుకునేటువంటి మార్పులు అయితే మీకు వచ్చేటువంటి మార్గాలు అయితే కనిపిస్తున్నాయి మిత్రమా. ఇది ముఖ్యంగా ఇది అంతా కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా రావచ్చు, లేదంటే ఒక వ్యక్తి ద్వారా రావచ్చు, లేదంటే ఒక బంధము ద్వారా రావచ్చు. ఇలా చాలా కాలంగా మీతో మాట్లాడినటువంటి ఒక వ్యక్తి ద్వారా కూడా రావచ్చు. కానీ ఈ యొక్క సమాచారం సాధారణమైనటువంటిది కానే కాదు. మొదట్లో ఇది అంతా కూడా చిన్న విషయంలాగా మీకు అనిపించవచ్చు. కానీ ఇది కొద్ది రోజుల్లోనే దాని ఆ ప్రభావం వల్ల ఎంత పెద్దదో మీకైతే పూర్తిగా అర్థమవుతుంది అనమాట. కొంతమందికి ఇది అంతా కూడా ఉండేటువంటి వారికి, అంటే ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి అనేక రకాలుగా ఉద్యోగానికి సంబంధించిన అవకాశాలు కావచ్చు. ముఖ్యంగా మనం చూస్తే మిత్రమా, ఇది ఒక్కొక్కటిగా ఏ ఏ రంగాల వారికి ఏ విధంగా అభివృద్ధికరంగా మారుతుందో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. అయితే మీకు రేపటి రోజున
మరి ఆర్థికంగా మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అంటే డబ్బు గత కొంతకాలంగా ఈ యొక్క రాశి వారు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. అప్పుల సమస్యలతోటి సమతతం అవుతూ వస్తున్నారు. చేతికి అందవలసినటువంటి డబ్బు అనే సమయానికి అందక అంతా కూడా సఫర్ అవుతున్నారు. కానీ రేపటి రోజున వచ్చేటువంటి ఈ యొక్క సందేశం మీ యొక్క ఆర్థిక ఇబ్బందులను తొలగింపజేస్తుందన్నమాట. నిలిచిపోయినటువంటి పాత బాకీలు సైతం వసూలు కావడము, లేదంటే అనుకున్నటువంటి మార్గాల ద్వారా ధనలాభం మనకు కలిగినటువంటి సూచనలు అయితే మీకైతే ఖచ్చితంగా దక్కేటువంటి మార్గాలు అయితే కనిపిస్తున్నాయి. మరి అతి ముఖ్యమైనటువంటి కొంతమందికి విదేశీ అవకాశాలు అంటే ఫారిన్ డ్రీమ్ కొంతమందికి అయితే ఉంటుంది కదండి. ఈ విధంగా ఉంటాయి కదండి. ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలనేసి ఐలాండ్లు కానీ అమెరికాకు కానీ ఇలా ఎవరైతే ఆస్ట్రేలియాకు కానీ ఏదో ఒక విధంగా దేశాలకు వెళ్ళాలని ఎదురు చూసినటువంటి వారికి, ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో, ఐలాండ్ వంటి దేశాల్లో ఉద్యోగాలు లేదంటే ఉన్నతమైనటువంటి చదువుల కోసం చదువుకోవాలి అనుకునే వారికి అయితే రేపటి రోజున మైలురాయిలా కదలబోతుంది. వీసా సమస్యలు తొలగిపోవడం, గ్రీన్ కార్డ్ అనేది మీకు వర్క్ అంటే పర్మిట్లు సంబంధించినటువంటి గుడ్ న్యూస్లు మీకు సంబంధించినటువంటి రావడం రేపటి రోజున అయితే మీరైతే శుభ్రంగా అంటే మీకు ఎటువంటి అడ్డంకులని లేకుండా అందుకోబోతున్నారు మిత్రమా. విదేశాల్లో ఉన్నటువంటి స్నేహితులు లేదంటే బంధువుల నుండి కూడాను మీకు లైఫ్ చేంజింగ్ ఆఫర్ కూడా మీకైతే దక్కబోతుంది. మరి ఇక్కడ నుండి కొంతమందికి ఏంటంటే ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ ఉంటారు కదండి, మాకేమో అన్నీ కూడా లేవు అనేసి అనుకున్నటువంటి వారికి కూడా మిత్రమా, ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి రహస్యంగా సందేశాలు ఒక అంటే వరప్రసాదంగా కాబోతుంది అనమాట. కొంత ఇన్ఫర్మేషన్ మీ యొక్క బిజినెస్లకు రావడము, లేదంటే ఒక పెద్ద కాంట్రాక్ట్లు మీరు అనుకోకుండా దక్కించుకోవడం లాంటివి కూడాను, లేదంటే మీ యొక్క ప్రత్యర్థులు సైతం షాక్ ఇచ్చే విధంగా వ్యాపారం అనే సరికొత్త అంటే పొంతనలు అవి పొందే విధంగా అయితే మీకైతే ఎప్పటి నుండో కూడాను మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు అయితే మీ ముందుకు కూడా వస్తున్నాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని సార్లు దేవుడు మన యొక్క జీవితాన్ని మార్చడానికి కొన్ని సంఘటనలను సంకేతాలను అయితే పంపిస్తాడండి. అది చిన్న సమాచారం కావచ్చు, చిన్న పరిచయం కావచ్చు, లేదంటే చిన్న సందేశం కావచ్చు, అనేక రకాలుగా అది మీ యొక్క భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పుడు మీ యొక్క జీవితంలో కూడాను అలాంటి పరిస్థితి ఇప్పుడైతే ఎదుర్కోబోతున్నారు. అప్పటి వరకు కూడా మీకు తెలియనటువంటి ఒక నిజం మీకు ముందులాగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. అయితే మిమ్మల్ని వ్యతిరేకంగా చూసినటువంటి వ్యక్తులు అసలు ఉద్దేశం ఇప్పుడైతే బయటపడబోతుంది. లేదంటే మీ గురించి రహస్యంగా ఆలోచించినటువంటి ఒక వ్యక్తి గురించి కూడా సమాచారం అనేది ఇప్పుడు మీ ముందుకైతే రావాలి అనేటువంటి విధంగా సిద్ధంగా ఉందని కూడా మీరైతే గమనించాలి. మరి ఇది అంతా కూడా ప్రేమకు సంబంధించినది కూడా ఉండవచ్చు మిత్రమా. ఆర్థిక రంగాల్లో కూడా సంబంధించినటువంటి అంతా కూడా బలంగా కూడా ఉంటాయి. సో రహస్యం అనేది ఉంచండి. రేపటి రోజున మీకు ఒక కీలకమైనటువంటి వార్త అనేది ఆఫర్లు పనులు పూర్తయ్యే వరకు కూడా ఎవరికి కూడా ఏ విషయంలో కూడా చెప్పుకోకండి. మీ యొక్క సొంత బంధువులై కూడాను లేదంటే స్నేహితులు కూడా షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే నరదృష్టి లేదంటే ఎదుటి వారికి నల్ల ఈర్ష వల్ల కూడాను ఈ యొక్క పని అనేది ఆగిపోయే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క సక్సెస్ మాత్రమే కాదండి, అందరికీ కూడా కనిపించాలి కదా. మీ యొక్క ప్లాన్ అంతా కూడాను ఆవేశపడకండి. వార్త అనేది వినగానే అతిగా ఉత్సాహపడకండి. ఓర్పుతోటి డాక్యుమెంట్లు అన్నిటిని కూడా సరిగ్గా ఉంచుకోవడం మరింత ఉత్తమమైనటువంటి పనిగా మీ యొక్క ఉద్దేశంగా ఉండాలన్నమాట. మరి ఈ రోజున మీకు వచ్చేటువంటి ప్రతి ఒక్క సమాచారము అందరితో కూడా అస్సలు పంచుకోవద్దు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క అంటే ఒక తప్పు ఇప్పుడు గుర్తు గురించి వచ్చింది అనేటువంటి అవకాశం కూడా ఇప్పుడైతే మిమ్మల్ని కొంతమందికి కూడా బయట పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇందులో. ఎందుకంటే మాట అనేది రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితంలో ఒక మలుపుని తీసుకురాబోతుంది. అందులో మీరు ఎదురు చూసినటువంటి సమాధానాలు కావచ్చు, లేదంటే మీరు ఎదుగుతున్నటువంటి అవకాశాలు కావచ్చు, మీరు తెలుసుకోవాల్సినటువంటి నిజం కావచ్చు, ఈ 3 అంశాల్లో కూడా కొన్ని రకాలుగా మార్పులు అయితే జరగబోతున్నాయి. ఇక ఈ రోజున మీకు వచ్చిన యొక్క ఫోన్ కాల్ అనే సందేశాన్ని కూడా మీరైతే చక్కగా గమనించుకోవాలి. మరి అలాగే మీతో మాట్లాడేటువంటి మాటలు అనేవి కూడా చక్కగా గమనించుకోండి. అనుకోకుండా నిరూపించేటువంటి సమాచారాన్ని కూడా మీరైతే గమనించుకోండి. ఎందుకంటే విశ్వం అనేది మీకు ఒక సందేశాన్ని పంపిస్తుంది. ఆ యొక్క ప్రయత్నం అనేది చేస్తే కనుక మరి ఈ యొక్క సంకేతం అనేది దానికి అంతా కూడా పూర్తిగా అర్థమవుతుంది. మీకు ముందుగానే వెళ్ళాలి అని చెప్పేసి చివరికి ఒక విషయం కూడా మీకైతే తెలుసుకోవాలి. మరి ఇటువంటి సమయంలోనే ముఖ్యంగా ఈ యొక్క రాశివారు కనుక ఈ యొక్క పరిహారం కనుక చేసుకుంటే మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుందండి. రేపటి రోజున ఉదయాన్నే లేచిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రంగా తలస్నానం అనేది అంటే ఇల్లంతా శుభ్రంగా చేసుకొని తలస్నానం అనేది చేయండి. అలాగే ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకోండి. శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోండి. లేదంటే స్వామివారికి తెల్లటి పువ్వులు లేదంటే మల్లె పువ్వులతో గన్నేరు పువ్వులను కానీ సమర్పించండి. అలాగే ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీరైతే పేదవారికి లేదంటే వీలైతే పేదవారికి లేదంటే సాధువులకు కొద్దిగా బియ్యమో లేదంటే తెల్లటి వస్త్రాల దానం అనేది చేయడం కూడా మరింత ఉపయోగకరంగా కూడా మారుతుంది. దీనివల్ల చంద్రబలము అనేది పెరిగి మనం తీసుకునేటువంటి శక్తులు లక్ష్మీ కటాక్ష యోగాలు కూడా పెరుగుతాయి. మార్పులు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ రోజు మీ యొక్క భవిష్యత్తులో చిన్న సందేశాల రూపంలో కూడాను తలుపు అనేది తట్టబోతుంది. కనుక ఏ విషయాన్ని కూడా ఏ పనిని కూడా మీరైతే అస్సలు ఆలోచించవద్దు. దేన్నైనా కానీ మనకు జరుగుతుందా వస్తుందా అనే దాని గురించి అయితే మీరైతే 1కి 10 సార్లు కూడా కంగారు పడవద్దండి. కాబట్టి లక్ష్మీ కటాక్షం రావడం ఖాయం. అయితే మీ యొక్క రాశి జాతకులు రేపటి రోజున మీ యొక్క జీవితం సరికొత్త స్థాయికి తీసుకువెళ్ళబోతుంది. కాలం మీ వైపు ధైర్యంగా ముందు అడుగులు వేస్తుంది. మరి అలాంటి వెలుగులు మళ్ళీ మీకు రావాలి అన్నా మీకు తీసుకోవాలి అన్నా కూడాను మరి ప్రత్యేకంగా ఈ రోజున మీరైతే ఏదైనా కానీ ఏదైతే మీరు అనుకుంటూ వస్తున్నారో మీ యొక్క పనులు చాలా జాగ్రత్త అయితే చేసుకోవాలి. మరి ఈ వీడియో అంత
అందరికీ కూడా మీ అయితే నచ్చింది అనేసి మేము కూడా అనుకుంటున్నాము. ఖచ్చితంగా మీరైతే నచ్చితే మాత్రం మీ యొక్క బంధువులకు, మీ యొక్క స్నేహితులకు షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.